హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఫస్ట్ నేను ఇవాళ ఫాస్ట్గా చెప్పేస్తా, ఎందుకంటే ఇది కొంచెం లెందీగా అవుతుంది అనుకున్నా. 13 minutes వీడియో అవుతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను మిడిల్ బాల్ని చేస్తున్నా. అది కొంచెం హెచ్పి పెన్సిల్ తోటి చేస్తున్నా. చాలా డార్క్గా చేయండి, ఏం షేడ్స్ లేకుండా. సో మధ్యలో కొంచెం లైన్ వదిలేసా. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూస్తే నేను ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఒక అవుట్లైన్ డ్రా చేసేసుకొని డార్క్ షేడ్ వేస్తున్నా. దట్ ఈస్ 10B పెన్సిల్ తోటి. నేను ఎలా చేస్తున్నానో సేమ్ వే మీరు చేయొచ్చు. నేను కొంచెం డార్క్గా చేసేసుకుంటున్నా అవుట్లైన్ని, అంటే కొంచెం అవుటర్ పార్ట్ రీజన్ని నేను కొంచెం డార్క్ పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే అది కొంచెం పాప్ కావడానికి నేను కొంచెం డార్క్ పెట్టేసుకుంటున్నా. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని లైన్స్ డ్రా చేస్తున్నా. ఒక లైన్స్ లాగా డ్రా చేసి నేను దాన్ని మళ్ళీ షేడ్స్ చేస్తాను. సో షేడ్ చేస్తే నాకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే అది రియలిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ అవి లైన్స్ అన్నట్టు అనిపించవు, అవి ఒక న్యాచురల్ ఐ లాగానే అనిపిస్తుంది. సో నేను మొత్తం లైక్ లాస్ట్ పార్ట్స్ ఉంటాయి కదా మనం లైన్స్ వేసినాయి, అక్కడ ఆ ప్లేస్లో నేను షేడ్ చేసేసుకుంటున్నాను. లైక్ మీరు బ్లెండర్ తోటైనా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ పెన్సిల్ తోటైనా చేయవచ్చు. ఫస్ట్ నేనైతే పెన్సిల్ తోటి ఫస్ట్ మంచిగా ప్రాపర్గా బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా, సో దట్ ఇట్ లుక్స్ గుడ్. ఇదే మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వీడియోని కూడా ప్రిఫర్ చేయండి చూడడానికి. ఇప్పుడు నేను బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తున్నా, మొత్తం సాఫ్ట్గా బ్లెండ్ చేస్తున్నా. క్లీన్ బ్లెండర్ యూజ్ చేసుకుంటా, యూజింగ్ 3P ఫార్ములా అండ్ స్టెప్ బై స్టెప్ ఆఫ్ స్కెచింగ్ బేసిక్స్ ఫార్ములా రెండు యూజ్ చేసుకుంటా నేను బ్లెండ్ చేస్తున్నా. మళ్ళీ దాని తర్వాత కొంచెం డార్క్ అవుట్లైన్ ఇంకా డార్క్ చేయడానికి 10B పెన్సిల్ మళ్ళీ యూజ్ చేసి డార్క్ ఏరియాస్లలో మొత్తం ఫిల్ చేసేస్తున్నాం. దాని తర్వాత నేను 6B పెన్సిల్ తీసుకొని కొంచెం దాన్ని మొత్తం ప్రాపర్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాం. మొత్తం ఐ రూపట లైన్స్ కొంచెం కనిపించాలి, కానీ ఇట్ షుడ్ బి బ్లెండెడ్ వెరీ ప్రాపర్లీ ఇన్ ది ఐ. సో దట్స్ ది రీజన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ లిటిల్ బిట్ బ్లెండీ అండ్ షేడింగ్ ఆల్ ఓవర్ ది ఐ. ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూస్తే నేను ఒక ప్లేస్లో వైట్ స్పాట్ చేయాలనుకుంటున్నా, అక్కడ ఒక లైట్ పడుతున్నట్టు. యాక్చువల్లీ నేను ఇక్కడ అది ముందే స్పేస్ వదిలేయాలి, కానీ నేనేం చేసేసినానంటే మర్చిపోయి మొత్తం షేడ్ వేసేసుకున్నా. సో ఇఫ్ సపోజ్ మీతో కూడా అలాగే అయితే మీరు ఇట్లా నార్మల్ ఎరేజర్తో కూడా ఎరేజ్ చేసుకొని చేయొచ్చు, కానీ మీకు అంత వైట్ కనిపించకపోవచ్చు. కానీ ఇంకెక్కువ ఎరేజ్ చేసేసిన మీరు ఇదేమంటారు నీడెడ్ ఎరేజర్ తోటైనా కానీ ఎలక్ట్రిక్ ఎరేజర్ తోటైనా కానీ ఎరేజ్ చేసేసుకుంటే ఇంకా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2B అయినా 4B పెన్సిల్ తోటైనా ఇలా అవుట్లైన్ అంటే షేడ్స్ చేసేసుకోండి. మొత్తం ఐ ఏరియాస్లలో మీరు ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ షేడ్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఫస్ట్ ప్రాపర్గా కంప్లీట్ చేసేసుకున్నాక హైలైట్స్ పైన ప్రాపర్గా ఫోకస్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఇయర్ బడ్స్, కాటన్, బ్లెండర్, బ్రష్ ఏదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రాపర్గా చెప్పాలంటే నేను మోర్ ఓవర్ కాటన్ని యూస్ చేసిన, బ్లెండర్ని యూస్ చేయలే ఇక్కడ. సో మొత్తం కాటన్తో చేసేస్తే నాకు చాలా ఫాస్ట్ అండ్ ఫినిషింగ్ లుక్ ఇస్తేస్తుంది, స్మూత్ కూడా అయిపోతుంది. సో దట్స్ ది రీజన్ నేను కొంచెం కాటన్తో చేసి కొంచెం ఎరేజర్ తోటి హైలైట్స్ని ఎన్హాన్స్ చేస్తున్నా. నేను నీడెడ్ ఎరేజర్ తోటి చేస్తాను మోస్ట్లీ, కానీ ఇప్పుడు మీకు చూపెట్టాలని నేను ఎరేజర్ తోటి చూపెడతాను. ఇప్పుడు నాకు ఇక్కడెక్కడ హైలైట్స్ అనిపిస్తున్నాయో రిఫరెన్స్ పిక్చర్లో నేను అక్కడక్కడ ఎరేజర్ తోటి ప్రాపర్గా చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నా. లైక్ 4B పెన్సిల్ తీసుకొని, ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్న పెన్సిల్ది ఒక లైక్ బిగ్గర్ వర్జన్. లైక్ నేను 2B పెన్సిల్ తీసుకున్నాను అనుకోండి లాస్ట్ టైం, ఇప్పుడు నేను 4B పెన్సిల్ తీసుకొని మొత్తం అవుట్లైన్ డ్రా చేసుకొని షేడ్ చేసేసుకుంటా. ఇప్పుడు నేను అవుటర్ లేయర్స్ చేస్తున్నా ఇది. అక్కడ కూడా సేమ్ టెక్నిక్, లైట్ చేసేసుకున్నాక మళ్ళీ బ్లెండ్ చేయండి, దాని తర్వాత దాన్ని హైలైట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ప్రాపర్గా ఇయర్ బడ్సే యూజ్ చేసిన. మీరు ఏదంటే లైక్
ఏ టైప్ ఆఫ్ బ్లెండర్స్ యూజ్ చేసినా కానీ పర్వాలేదు. కానీ నేను ఒకటి ఏం చూసినానంటే బ్లెండర్ తోటి కొంచెం ప్యాచీ ఫీలింగ్ వస్తుంది పోర్ట్రేట్స్లలో ఎస్పెషల్లీ. సో నాకు ఎప్పుడు వర్కౌట్ కాలేదు అనుకోని నేను కాటన్ ఇయర్ బడ్స్ బ్రషెస్ తోటి నేను ఎక్కువ బ్లెండింగ్ చేస్తా. ఇఫ్ సపోజ్ పోర్ట్రేట్ ఉంటే కాటన్ క్లోత్ టెక్స్చర్ ఉంది లేకపోతే హెయిర్ టెక్స్చర్ ఉంది అక్కడ అయితే నేను బ్లెండర్ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి నేను ఇయర్ బడ్ తోటి నేను చేస్తున్నా ఎందుకంటే అక్కడ నాకు చాలా సాలిడ్ టెక్స్చర్ కావాలి, మొత్తం స్మూత్ టెక్స్చర్ వద్దు ఎందుకంటే అది మొత్తం డిఫైన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఐ రోపటిది ఇంకా బయటిది టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ ఉండాలని నేను ఇయర్ బడ్ యూజ్ చేసిన. మళ్ళీ చూడండి హైలైట్ కోసం మళ్ళీ ఎరేజర్ యూజ్ చేస్తున్నా. మీరు నీడెడ్ ఎరేజర్ యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి, కానీ ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ ది నార్మల్ ఎరేజర్. దీని తర్వాత నేను కొంచెం అవుటర్ లేయర్ స్కిన్ టోన్ ట్రై చేస్తున్నా. స్కిన్ టోన్కి కూడా నేను 2B పెన్సిల్ యూస్ చేస్తున్నా. 2B అయినా 4B అయినా ఇట్స్ ఫైన్. HB పెన్సిల్ కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను ఎక్కువ లేయర్స్ గురించి ఎక్కువ మాట్లాడతాను ఈ కోర్స్లో. నేను జస్ట్ మీకు ఎలా డ్రా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కాటన్ తీసుకొని మొత్తం బ్లెండ్ చేసుకుంటా వెళ్ళిపోతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐస్ చేసేటప్పుడు అండ్ స్కిన్కి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ టెక్స్చర్ చేసేటప్పుడు అది కొంచెం స్మూత్ ఉండేటట్టు చూసుకోండి. బ్లెండర్ తోటి చేసేటప్పుడు మీకు కొంచెం ప్రాబ్లం ఇంకా ఇష్యూస్ రావచ్చు, కానీ ఐ సజెస్ట్ టు డూ విత్ ది ఇయర్ బడ్స్ సో దట్ ఇట్ కమ్స్ వెరీ స్మూత్ అండ్ వెరీ ఫాస్ట్ ఆల్సో. మీ ఏరియాస్ని చాలా ఫాస్ట్గా బ్లెండ్ కూడా చేసేస్తుంది, మీకు ఎక్కువ పెయిన్ఫుల్ ఇంకా టైం టేకింగ్ కూడా ఉండదు, చాలా ఫాస్ట్గా మీరు చేసేయచ్చు. అండ్ ఇక్కడ నేను చూడండి నేను మొత్తం లేయరింగ్ అవన్నీ నేను మొత్తం ఒక యూజ్డ్ కాటన్ తోటి మొత్తం నేను చేసేసుకొని ట్రై చేస్తున్నాను ఏంటంటే ఆ స్కిన్ టోన్ని టెక్స్చర్ మీకు చూపెట్టడానికి. నాకు ఎక్కడెక్కడ డార్క్ కావాలనుకోండి కొంచెం ఎక్కడెక్కడ నేను డార్క్ టోన్ చేశానో అక్కడ కొంచెం ఆ కాటన్ని పెట్టి మళ్ళీ నేను కొంచెం హైలైట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ మనం హైలైట్స్ని పాప్ చేయాలంటే మనం డార్క్ టోన్స్ని చాలా ప్రాపర్గా పెట్టామనుకోండి హైలైట్స్ అవి వచ్చేస్తాయి. సో సేమ్ వే నేను ఇక్కడ మొత్తం అలాగే చేసా. ఇక్కడ మొత్తం లైన్స్ డ్రా చేసేసుకొని కొంచెం ప్రాపర్గా నీట్నెస్ తోటి చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నా. సో మోర్ ఓవర్ అందరికీ మిస్టేక్స్ ఎక్కడెక్కడ అవుతుందో నేను మీకు పాయింట్స్ చెప్పేస్తా. ఫస్ట్ పాయింట్ ఎక్కడ అంటే పేపర్ క్వాలిటీ. కొంతమంది ఏ క్వాలిటీ పేపర్ పైన చాలా మంచిగా చేసేస్తారు, చాలా మెంబర్స్ ఎంత మంచి క్వాలిటీ పేపర్ అయినా కానీ డ్రాయింగ్ చేయలేకపోతారు. సో పాయింట్ టు బి నోటెడ్ ఈస్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తారో ఎంత ప్రాక్టీస్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ డైలీ ఎంత చేయాలనుకుంటున్నారు, ఎంత టైం మీరు ఇస్తారో డ్రాయింగ్కి అది చాలా ఇంపార్టెంట్. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ డ్రాయింగ్ నేర్చుకున్నా ఏ మీడియం డ్రాయింగ్ నేర్చుకున్నా కానీ మీరు ప్రాక్టీస్ చేసే వరకు మీకు అర్థం కాదు. నేను ఎన్ని వీడియోస్ చేసినా కానీ యూ కాన్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్ యువర్ ఇన్ ఎనీ మీడియం. మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ perfection. So I hope you like this video. Please like, share, comment, subscribe my channel and subscribe చేసుకోండి and comments లో చెప్పండి like మీకు ఎలా అనిపించిందో. And if you want more such videos please comment down. Hope you like this video and see you at next video. Next video లో ears, nose ఇంకా lips గురించి explain చేస్తా. Bye.